హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్ అండ్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు కందిపప్పుతో పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను. బాగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని నీళ్లు పోసుకుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. సో నానిపోయిన తర్వాత నీళ్లు మొత్తం వంపేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా కల్లుప్పు, కందిపప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా పకోడీస్ వేసుకున్నాం అనుకోండి, 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పకోడీ రెడీ అయిపోతుంది. పకోడీలు వేసుకునేటప్పుడు ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అంతేనండి, యమ్మీ పకోడీ రెడీ అయిపోయింది. వేడి వేడి పకోడీతో టొమాటో కెచప్ కానీ నంచుకొని తిన్నారనుకోండి, ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సర్ అండ్ సుమన్ ఫుడ్ బ్లాగ్. బాయ్ ఎవ్రీవన్.